అవునండి డెఫినెట్లీ చాలా ఇంప్రూవ్ అయ్యాడండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బాగుంది సినిమా. శ్రీడీలో తీసుకుంటే ఫ్లాప్ అయిపోయేదండి సినిమా. భాగ్యశ్రీ తీసుకున్నారు కాబట్టి బాగుందండి. భాగ్యశ్రీ చాలా అందంగా ఉందండి. అంతే. నాకు అంతేమనిపించలేదండి. సినిమా అయితే బాగుంది. మహాభారతంతో కంపేర్ చేయలేం. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే చాలా బాగుంది. బాగుందండి. తమిళని కొట్టాడు, అసలు ఎక్కిచ్చేసాడు మొత్తం. బాగుంది సినిమా. కామెడీ లేదండి. ట్విస్ట్లు, ఫైట్లు, యాక్షన్, కమర్షియల్ ఫిల్మ్ అండి. బాగుంది. పక్కా కమర్షియలే. వచ్చేస్తుంది. బ్రేక్ ఈవెన్ అయితే పక్కా వచ్చేస్తుంది అండి. దానికన్నా ఎక్కువ అంటే చెప్పలేము కానీ అక్కడ దాకా అయితే వచ్చేస్తుందండి. అనుకోవచ్చు ఫస్ట్ హిట్ అండి. నా దృష్టిలో అయితే ఫస్ట్ హిట్. అంటే హెలో సినిమా చాలా బాగుంది, కానీ దాని తర్వాత ఈ సినిమాని మధ్యలో ఇంకేవి కన్సిడర్ చేయలేము. మాస్ అంటే ఎలా అంటే తను చాక్లెట్ బాయ్ అని ఎలా అయితే చూపించారో సడన్ గా ఇప్పుడు మాస్ లుక్ ఇచ్చేసరికి అది అంత ఎక్కువ కానీ లివ్ ఇట్ అప్ అనుకున్నాము, కానీ చాలా బాగా చేశాడు. జీవించేశాడు అసలు. మాస్ లుక్ కానీ రాయలసీమ స్లాంగ్ కానీ అన్ని చాలా బాగా చేశాడు. మూవీ ఓవరాల్ అయితే చాలా బాగుంది. మొత్తానికి అయితే చాలా కొత్తగా చూసినట్టు అనిపించింది. అఖిల్ నీ కొత్త లుక్ లా అంతా. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమాలో హైలైట్స్ ట్విస్ట్లు చాలా బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, యాక్టింగ్ వైస్ కూడా అందరూ చాలా బాగా చేశారు. మెయిన్ క్యారెక్టర్స్ అందరూ బాగా యాక్టింగ్ చేశారు. ఓకే, హీరోయిన్ మీద స్టోరీ హీరోయిన్ మీద మొత్తం స్టోరీ, కానీ హీరోయిన్ కొంచెం రోల్ హీరోయిన్ కూడా ఫస్ట్ హాఫ్ అంతా పోలేదు, సెకండ్ హాఫ్ లో కొంచెం రోల్ తగ్గింది. నాగార్జున హీరో అయిపోయాడు యాక్టింగ్ లో అంటున్నారు, మీరేమంటారు? నాగార్జున మించిన హీరో అయిపోయాడు యాక్టింగ్ లో అంటున్నారు. ఈ మూవీలో యాక్టింగ్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ, హానెస్ట్గా చెప్పాలంటే. అంటే ఇప్పుడు అంటే అక్కినేని ఫ్యామిలీకి 100 crores ఫస్ట్ టైం వస్తుంది అనుకోవచ్చా? ఇంతకుముందు వచ్చింది కదా, అంటే తండేలో వచ్చింది కానీ తర్వాత. సో అఖిల్ కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అనొచ్చా? అఖిల్ కెరీర్ లో డెఫినెట్లీ ది బెస్ట్ ఫిల్మ్ ఇప్పుడు.